హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లలితా రాజేంద్ర అండి. ఈరోజు అయితే నా వీడియో ఏంటంటే ఆలూ కుర్మా ఎలా సింపుల్గా దోశలోకి కానీ పూరీలోకి కానీ చపాతీలోకి కానీ తింటే కమ్మగా ఉంటుంది కదా, అది సింపుల్గా నా వీడియోలో అయితే చూసేయండి. వెడల్పాటి బాండి పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ అయితే వేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పొడవుగా కోసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసి బాగా కలిపండి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే ఉల్లిపాయలు అయితే రావాలి. అప్పుడే కదా దాంట్లో పచ్చివాసన అయితే పోయి టేస్ట్ అయితే బాగా ఉంటుంది. అవి వేగేలోపు అయితే మనం 2 టీ స్పూన్ల శనగపిండి తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు అయితే వేగిన తర్వాత ఇంకా ఉప్పు పసుపు అయితే వేయండి. కారం అయితే ఆప్షనల్. నేనైతే పచ్చిమిరకాయలు అయితే వేసేసా, మీకు నచ్చితే వేసుకోవచ్చు. అవి బాగా వేగిన తర్వాత మనమైతే ఆలు ఉడకబెట్టుకోవాలండి. మనకు ఎంత క్వాంటిటీ కావాలో అన్ని ఆలులు అయితే ఉడకబెట్టి పెట్టుకోండి. ఇంకా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఈ ఉడకబెట్టిన ఆలుని తీసుకొని బాగా సన్నగా కట్ చేసుకొని ఆ వేపుడులు అయితే వేసేయాలి. బాగా కలిపాలి. ఆ ఉల్లిపాయలు ఉప్పు కారం మొత్తం పట్టాలి దానికి. ఇంకా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని కూడా దాంట్లో వేసేయండి. వేసిన తర్వాత తగినన్ని వాటర్ కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఒక 5-6 మినిట్స్ అయితే ఉడకబెట్టుకోండి. అంతే అండి, ఎంత సింపుల్లో కదా. ఫైనల్గా అయితే ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఇదైతే దోశలో కానీ పూరీలో కానీ చపాతీలో కానీ అయితే చాలా బాగుంటుందండి. నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే మై ఛానల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ కూడా